హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'పుష్ప 2' థియేటర్‌లోనే కాదు, రీలోడెడ్ వెర్షన్‌తో కూడా బద్దలు కొట్టింది. అంటే చిన్న చిన్న అవాంతరాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చిన్న అవాంతరం అని కూడా అనలేము. చాలా పెద్ద ప్రాబ్లమే చూసారు. ముఖ్యంగా పర్సనల్‌గా అల్లు అర్జున్ గారు. కానీ థియేటర్‌లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. చాలా రోజుల తర్వాత 50 రోజులు ఆడిన సినిమా ఇంకా ఆడుతుంది కూడా. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కొచ్చింది. అక్కడ కూడా అసల రీలోడెడ్ వెర్షన్ వస్తది అది ఇది అన్నారు కానీ, అక్కడ కూడా ధూమ్ ధామ్ లేపుతుందది. అవునండి. 'పుష్ప 2' అంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా ఊపిరి పీల్చుకుంటుంది. హ్మ్. ఇలాంటి సినిమాలున్నాయి. కొత్త కథ. అంటే ఇలాంటి కథలు పాతలో చూసే ఉంటాం కానీ అవును. స్క్రీన్ అవును. ప్లే అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో, హ్మ్. ఆ మేనరిజం, ఆ భాష మాట్లాడడము, పాన్ వేసుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, అండ్ భార్య, హీరోయిన్ ఇంపార్టెన్స్ కూడా ఉంది దీంట్లో చాలా. అవును. శ్రీవల్లిది. అండ్ దాక్షాయణి క్యారెక్టర్లో చేసిన అనసూయ గారికి ఇంపార్టెన్స్ ఉంది, సునీల్ గారికి ఇంపార్టెన్స్ ఉంది, ఫహద్ ఫాసిల్ గారికి, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. అంతెందుకండి, మొన్న చేసిన అమ్మాయి పావని, ఆ, ఆ చిన్నమ్మ, అదే బిడ్డ క్యారెక్టర్ చేసింది కదా అజయ్కి, అమ్మాయికి ఇంపార్టెన్స్ ఉంది. అమ్మాయి చుట్టే సినిమా సాగింది పుష్ప కదా! 2 అంతా కూడా. సో అలాంటి సినిమాని జనాలు బ్రహ్మరథం పట్టారు. వాట్ ఎవర్ ద ఇష్యూస్ హ్యాపెండ్, దట్ ఈస్ బియాండ్ సినిమా. కానీ అంటే కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఎలివేట్ అయ్యాయి. కొన్ని క్యారెక్టర్స్ ఎలివేట్ కాలేదు అనుకోవడానికి ఈ ఈ సినిమాలో సినిమా మనం లేదు. లేదు. లేదు లేదు. ముఖ్యంగా ఫస్ట్ మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవాలి. అవును. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్‌లో చేశారాయన. ఒక రకంగా చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారాయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ పండించడం అనేది చాలా కష్టం. అంటే అతన్ని చూస్తే మనకు రెండు రెండు రసాలు చాలా కష్టం అండి. ఒకటి నవ్వించడం, అవును. ఓకే. ఇంకొకటి రౌద్రం. అసలు వాడిని చూస్తే అమ్మ వీడిని కనిపిస్తే చంపేస్తాను వీడిని అన్నట్టుగా. అవును. అది 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 వచ్చింది మనకు అనిపించిందంటే వాడి సినిమా, వాడి క్యారెక్టర్ ఇట్టే. హ్మ్. దీంట్లో అల్లు అర్జున్ గారు ఏడిపించారు జనాలని. ఆ లాస్ట్లో తన ఇంటి పేరు వచ్చింది అన్న చూసుకున్నప్పుడు ఆ కార్డు మీద ముల్లేటి పుష్పరాజ్ అని వచ్చినప్పుడు అతని కళ్ళల్లో ఆ ఏడిపించడం అనేది కూడా, బికాస్ అల్లు అర్జున్లో ఇంత టాలెంట్ ఉంది అనేది సుకుమార్ గారు ఇంక పిండి పిప్పి చేసి పక్కన పెట్టేశారు అంతే. సుకుమార్ గారు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో ఆర్య 2 రెండు చేశారు, ఓకే. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా గెత్తు అంటే 4 సినిమాలు విత్ సూపర్ డూపర్ హిట్లు విత్ అల్లు అర్జున్. అవును. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, పాన్ వేసుకొని ఇదంతా నవ్వులతో మాట్లాడాలంటే ఇదంతా వాచిపోయేదంట ఆయనకి. ఇంటికి వచ్చి అన్నం కూడా తినేవాడు కాదంట. కోనొక సెట్లలో ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ దొక్కపోతే మొత్తం ఇవన్నీ పోతే ఆయన చేతికి ఇవన్నీ కట్టుకొని ఏమైంది డాడీ అని వాళ్ళ పాప అడిగితే, ఏం లేదమ్మా షూట్ అంటే, నువ్వు షూట్కి వెళ్ళకు డాడీ అని చెప్పిందంట వాళ్ళ పాప. ఎమోషన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద హోమ్ ఆల్సో. అలాంటి అల్లు అర్జున్ గారు పుష్ప 2తో బ్రహ్మరథం పట్టాక 50 days ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ ఒక సినిమా 50 రోజులు థియేటర్లో ఇంకా ఆడుతూ నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తుంది, థియేటర్లోనే హౌస్ఫుల్ అవుతుంది. 1850 కోట్లు సాధించింది ఆన్ రికార్డ్, ఓకే. బికాస్ ఏదైతే యాక్చువల్గా ఇట్ క్రాస్డ్ 2000, బట్ యాజ్ పర్ ద రూల్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది మైనస్ చేసుకుంటే 1850 crores ఇప్పటి వరకు సాధించింది. ఒక లాస్ట్ వీక్ వరకు, 50 days ముందు వరకు. ఇప్పుడు ఓటీటీలో మళ్ళీ బ్రహ్మరథం పడుతుంది. నిన్న ఒక్క రోజే ఆల్మోస్ట్ ఆల్, ఇఫ్ యూ బిలీవ్, 9 million వ్యూస్ ఇన్ 1 hour ఇన్ నెట్ఫ్లిక్స్. అంటే 9 million పీపుల్ ఆ సినిమాని వ్యూ చేశారు. ఇంకా సాటర్డే సండే వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ దట్ టు ఇంకొక 7 minutes యాడ్ చేశారు సినిమాలో, రీలోడెడ్ కాకుండా. అదే యాక్చువల్గా మనకి రీలోడెడ్ తో పాటు రాలేదుగా ఈ సినిమా. రీలోడెడ్ తోనే వచ్చింది, వచ్చిందా? విత్ రీలోడెడ్ విత్ యాడెడ్ 7 minutes. ఓహో. యా, పుష్ప 2 344 minutes ఏదో వచ్చింది. ఫస్ట్ 315 ఉండే, 315 ఉండే, ఇప్పుడు 344 అయింది. ఓహోహో. ఆల్మోస్ట్ ఆల్ 30 minutes. సో ఇంకొక 7 minutes కూడా యాడ్ అయింది. సో దీన్ని జనాలు బ్రహ్మరథం పట్టడానికి ఓటీటీలో, నిన్న అసలు నెట్ఫ్లిక్స్ క్రాష్ వచ్చిందని చెప్పి ఎక్స్లో ఒక మీమ్ పెట్టారు. అవును. ఇట్స్ నాట్ ఎ మీమ్ ఆర్ సంథింగ్. నెట్ఫ్లిక్స్ అసలు పుష్ప 2 క్లిక్ చేస్తుంటే మాకు రావట్లేదు అని చెప్పి నిన్న ట్రెండింగ్లో ఉంది పుష్ప. అండ్ ఇంకొకటి, కొంతమంది నెట్ఫ్లిక్స్ లో పుష్పాన్ని చూడాలంటే ఇప్పుడు అమెజాన్ ఎట్లా కొన్ని మూవీస్ చూడాలంటే మనం రెంట్ తీసుకోవాలో, ఇది కూడా అలానే అన్నారు. నెట్ఫ్లిక్స్ డజంట్ హావ్ దట్ ఆప్షన్ అండి. నెట్ఫ్లిక్స్ ఇస్ ఎ సబ్స్క్రిప్షన్,
విచ్ యూ కెన్ సీ ఇన్ 4 different varieties of అవును ఫార్మాట్ హెచ్డి 1080 నా డివైజెస్లో అట్లాగా. బట్ దీన్ని నిన్న 1 hour రిలీజ్ చేసిన 1 hourకే ఇట్ వెంట్ ఇన్ టు ద 9 million views. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మందికి పుష్ప 3లో పుష్పరాజ్కి కొడుకు పుడతారా కూతురు పుడుతుందా, బికాస్ పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతరకి ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆయన ఆ నృత్యం అంతా చేసి డాన్స్ అంతా చేసి ఎందుకు స్వామి ఇలా చేసుకున్నావంటే ఆయన చెప్తాడనమాట, ఆడపిల్ల పుట్టాలని అని కోరుకున్నాను నేను, అబ్బాయి వేరే కాదు ఇంటికి అని. వెళ్తప్పుడు నా పేరు వస్తుంది అని. సో దానికి సంబంధించిన ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఆడపిల్ల కావాలా మగ పిల్లడు కావాలని ఎండ్ అవుతుంది అనమాట ఆ సినిమాలో క్లైమాక్స్. సో ఎండ్ అయినప్పుడు అందరికి వచ్చే ప్రశ్న పుష్పరాజ్కి ఇప్పుడు కొడుకా కూతురా, బుల్లి పుష్పరాజా లేకపోతే కూతురు పుడుతుందా అని. ఆల్రెడీ ఇంటి పేరు వచ్చేసినప్పుడు కొడుకే పుడతాడు. దట్ ఈస్ వాట్ ద వారసత్వం. ఎందుకంటే అజయ్కి కొడుకులు లేరు. సినిమా పరంగా మాట్లాడుతున్నానండి నేను, జనరల్లీ డోంట్ గెట్ ఇన్ టు ద పర్సనల్. దట్ ఈస్ వాట్ ఎస్టర్డే వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మా వాళ్ళకి కూడా అదే డిస్కషన్ అయింది. ఆ సినిమాలో అన్నకి కొడుకులు లేరు, కూతురు ఒక్కటే ఉంది, ఒక్కగానొక కూతురు. ఆ కూతురు పెళ్లికేగా నేను వెళ్ళారు లాస్ట్ లో. సో ఇప్పుడు ఈయనకి పుడితే మళ్ళీ పుష్పరాజ్ 3లో ఏం చేయబోతున్నాడు అనేది. ఇప్పుడు కొడుకు పుట్టేయాలంతే, కొడుకే ఉండాలి. ఆయన కోరుకున్నది ఆ రోజు ఆ కూతురు పుడితే నాకు లేని ఇంటి పేరు ఆమెకు వస్తుంది కదా, ఆ ఇంటి పేరు గురించే కదా అక్కడ అంతా గోల జరిగింది. సో ఆ ఇంటి పేరు ఇప్పుడు వచ్చేసింది. సో పుష్ప 3లో అసలు శ్రీవల్లికి కొడుకు పుడతాడా కూతురు పుడతాడా అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంకా ఆలోచించండి హౌ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో విలన్ ఎవరు అనేది కూడా షికావత్ అంతేనా? అంతే. ఇప్పుడు షికావత్ అసలు పిచ్చోడైపోయాడు. కానీ నాకు ఇంకొకటి డౌట్ కూడా ఉంది యాక్చువల్గా. ఆయన బాడీ అంతా లాస్ట్ లో మనం పుష్ప 2 క్లైమాక్స్ చూస్తే ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు, చెయ్యి అంతా కాలిపోయి ఉంటుంది. దీంట్లో ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే విజయ్ దేవరకొండ ఉన్నాడు పుష్ప 3లో. ఉన్నారా? విజయ్ దేవరకొండ ఈజ్ యాక్టింగ్ ఇన్ పుష్ప 3 అండ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో హౌ విజయ్ దేవరకొండ విల్ క్యారెక్టర్ డిజైన్డ్ బై సుకుమార్ అంటే ఏంటి, ఇప్పుడు విలన్ లా కనిపిస్తారా? అది ఏం తెలియట్లేదు ఎవరికి. షికావత్ తమిళ్లో వస్తారో, లేకపోతే షికావత్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళిపోయి దొంగలుగా మారాడు కాబట్టి ఈయన పోలీస్ ఆఫీసర్ గా వస్తాడేమో. మనమే రాసేద్దాం. అది కాదు, యాక్చువల్గా ఏంటంటే పుష్ప 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు పుష్పరాజ్ జైలు నుంచి తప్పించుకున్నాడు అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఊర్లో ఎక్కడైనా కనిపించారంటే ఆ కొండ మీద ఏదో అడుగులు ఉన్నాయి, అది మన పుష్ప పంజాలాగా ఉంది అని చెప్పి. ఇవన్నీ పుష్ప 2లో లేవు. ఇవన్నీ ఎక్కడ పోయాయి అంటే పుష్పరాజ్ జైలుకి ఎందుకు వెళ్ళాడు, అసలు జపాన్కి ఎందుకు వెళ్ళాడు? సినిమా స్టార్ట్ అయితే జపాన్ కదా, జపాన్ కి సంబంధించిన సన్నివేశాలన్నీ ఇప్పుడు యాడ్ చేశారు రీలోడెడ్ లో. దాన్ని బ్లైండ్ గా ఎట్లా అనుకోవాలనుకుంటే తన సరుకు అంతా ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఆ కాన్సెప్ట్ లో తను జపాన్ జైలు కుదరలేదు. అది కావాలి కదా లింక్. ఇప్పుడు జైలు నుంచి అసలు జైలుకి వెళ్లాల్సిన కారణం ఏంటి? పుష్పరాజు ఒక రాష్ట్రాన్నే శాసించాడు. ఒక ఊరు చిత్తూరు జిల్లానే, ఆంధ్ర రాష్ట్రమే, సీఎంఏ భయపడిపోయి ఏందయ్యా ఏం జరుగుతా ఉంది కొడుకు అది ఇది అని చెప్పి రాష్ట్రమే మొత్తం స్తంభించిపోయింది ఆయన డెసిషన్. అలాంటిది పుష్పరాజ్ జైలుకి ఎందుకు వెళ్ళాడు, అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు? ఈయన డబ్బులంతా జపాన్ వాళ్ళు ఎట్లా, ₹1 నేను వదులుకోవడం డైలాగ్ చెప్తాడు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఈ షికావత్ ఈయన వైపాడు, మళ్ళీ వచ్చాడు బుగ్గారెడ్డియా ఇంకెవరో వాళ్ళందరూ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగా జగవత్ బాబు యాడ్ అయ్యాడు, మళ్ళీ అనసూయ సునీల్ వచ్చారు, షికావత్ వచ్చాడు. అసలు క్యారెక్టర్ ఏడయ్యా అంటే షికావత్ ఇది నొక్కి కనిపించాడు. కానీ అప్పట్లో షికావత్ క్యారెక్టర్ కి అంత ఫాజిల్ గా తీసుకొచ్చారు, ఏమీ చేపించుకోలేదు అన్నారు. బట్ ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ లో చూసాం. సెకండ్ పార్ట్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందరు చాలా మంది అన్నారు ఆయన కొంచెం కామెడియన్ గా చూపించారు అని. సో ఆ కమెడియన్ యాంగిల్లో నుంచి అతనిలో ఒక రావాలి, నన్ను ఇంత ఫూల్ని చేస్తావా నువ్వు, నా ఒళ్ళు కాల్చుకునేలాగా చేస్తావా అనే పర్సన్ నుంచి 3లో ఎలా రివెంజ్ తీర్చుకున్నారు. దట్ ఈస్ వాట్ ద ర్యాంపేజ్ కదా, ర్యాంపేజ్. అసలు ఏం జరగబోతోంది అనేది చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.